హాయ్ ఫ్రెండ్స్, యాప్ట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఎవరైతే స్టూడెంట్స్ ఏఎల్పి మరియు టెక్నీషియన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం టార్గెట్ ఏఎల్పి టెక్నీషియన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ సిరీస్లో మనం కంప్లీట్గా ఏఎల్పి టెక్నీషియన్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకొని సెక్షన్ వైజ్గా అంటే మ్యాథ్స్ ప్రాక్టీస్ సెట్స్ మీకోసం ఇవ్వడం జరుగుతుంది. ఏఎల్పి టెక్నీషియన్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ నుంచి 2 సిరీస్ మీకు ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి 60 డేస్ మ్యారథాన్ సిరీసు, 60 డేస్ మ్యారథాన్ సిరీసు. ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్లో కంప్లీట్గా ఏఎల్పి టెక్నీషియన్లో సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ ప్రకారం బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ చేస్తూ ఏఎల్పి టెక్నీషియన్లో అడిగిన అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది 60 డేస్ మ్యారథాన్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎప్పుడైతే మీకు కాన్సెప్ట్ మొత్తం పక్కా క్లియర్ అని మీరు అనుకుంటే నెక్స్ట్ మనం ఏం చేయాలి, మాక్ టెస్ట్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కోర్ అనేది ఎలా ఇంప్రూవ్ చేయాలి. సో స్కోర్ అనేది ఎలా ఇంప్రూవ్ చేయడానికి మీకోసం ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్ సెట్స్ ప్రాక్టీస్ సెట్ సిరీస్ అనేది తీసుకొచ్చాను. ఈరోజు మనం చెప్పుకునే ప్రాక్టీస్ సెట్ వచ్చేసి 14th ప్రాక్టీస్ సెట్ అనమాట. సో నెక్స్ట్ నేను ఏదైతే క్లాస్లో చెప్తున్నానో ఆ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ యాప్ట్యూడ్ టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వీడియో చూడండి, అక్కడ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. రైట్, మీరు ఎంత బాగా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారో సో ఎగ్జామ్లో మీకు అంత తక్కువ టైంలో క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం మాక్ టెస్ట్ రాసేటప్పుడు కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే కొన్ని క్వశ్చన్స్ మనం జనరల్ ప్రొసీజర్లో చేయాలి, కొన్ని క్వశ్చన్స్ లాజికల్ ప్రొసీజర్లో చేయాలి, కొన్ని క్వశ్చన్స్ షార్ట్ ట్రిక్స్ యూజ్ చేసి చేయాలి, కొన్ని క్వశ్చన్స్ ఆప్షన్ ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, కొన్ని క్వశ్చన్స్ మనం చేయకుండా స్కిప్ చేయాలి. రైట్, మీరు ఎగ్జామ్ మాక్ టెస్ట్ రాసేటప్పుడు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే టైం మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఉన్న టైంలోనే 2 to 3 టైమ్స్ పేపర్ మొత్తం చదవాలి. 2 to 3 టైమ్స్ ఎలా చదవాలి అంటే ఫస్ట్ రీడింగ్లో మనం ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, ఆప్షన్ ద్వారా చేసే ప్రాబ్లమ్స్, అలాగే ఏమైనా షార్ట్ ట్రిక్స్ ఉంటే షార్ట్ ట్రిక్ ఉండే ప్రాబ్లమ్స్, అలాగే క్యాలిక్యులేషన్స్ తక్కువగా ఉండి లాజిక్స్ యూజ్ చేసే క్వశ్చన్స్ ఫస్ట్ రీడింగ్లో చేయాలి. అప్పుడు ఏం చేయాలి, మనం నెక్స్ట్ మీడియం లెవెల్ క్వశ్చన్స్ డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ మీరు స్కిప్ చేయాలి. స్కిప్ చేసేటప్పుడు మీకు అండర్స్టాండ్ చేసుకోండి అది మీడియం లెవెలా డిఫికల్టీ లెవెలా. మీడియం లెవెల్ అయితే మళ్ళీ ఏం చేయాలి, సెకండ్ రౌండ్లో మీడియం లెవెల్ క్వశ్చన్స్ మాత్రమే చేయాలి, డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ టచ్ చేయకూడదు. థర్డ్ రౌండ్లో టైం ఉంటే డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ చేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. అలాగే మీరు ఆప్షన్స్ ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయన్నమాట. అవి ఒకటి, ఫస్ట్ యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అప్లై చేయాలి. యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అప్లై చేస్తే క్యాలిక్యులేషన్స్ లేకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఒకవేళ యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోతే డివిజిబుల్ రూల్స్ అప్లై చేయాలి. ఈ రెండు అప్లై కాలేదనుకో ఫైనల్ స్టెప్ ఏంటిది, ఆ డిజిటల్ సమ్ ద్వారా మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ x² + ax + b when divided by x - 4 leaves remainder of 32 and x² + bx + a when divided by x - 4 leaves a remainder of 35 then a + b అన్నాడు. ఇదేంటిది, క్యాలిక్యులేషన్స్ పట్టే విధంగా ఉన్నాయి. స్టార్టింగ్లో మీరు క్యాలిక్యులేషన్స్ ఎక్కువ క్యాలిక్యులేషన్స్ ఉండే క్వశ్చన్స్ మీరు చేయమాకండి. సో ఇది మీడియం లెవెల్ క్వశ్చన్స్ నెక్స్ట్ రీడింగ్లో చేస్తాను నేను, స్కిప్ చేయండి. నెక్స్ట్, ద ఏజ్ ఆఫ్ a and b differ by 16 years. If 6 years ago elder one was 3 times as old as younger one, find the present age of younger between a and b. ఫస్ట్ పాయింట్ ఏమన్నాడు, ఏకి బీకి ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంది, 16 years ఉంది. నెక్స్ట్ 6 years ago ఎల్డర్ వన్, నెక్స్ట్ యంగర్ వన్, వాళ్ళిద్దరి మధ్య ఏజ్ రేషియో ఇచ్చాడు. ఎల్డర్ వన్ వాజ్ 3 times యాజ్ ఓల్డ్ యాజ్ యంగర్ వన్. ఎల్డర్ వన్ యంగర్ వన్ 1 అనుకుంటే ఎల్డర్ వన్ ఎంత అవుతుంది, 3 times అవుతుంది. నెక్స్ట్ మీరు ఎప్పుడైనా తీసుకోండి, 6 years ఎగో వెళ్ళండి, ఆఫ్టర్ 6 yearsకి వెళ్ళండి, 100 years తర్వాతనే వెళ్ళండి. ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఇప్పుడు ఎలా ఉంటుంది, కాన్స్టెంట్గా ఉంటుంది. రేషియోలో ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంది, 2 parts ఉంది. ప్రాబ్లంలో ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంది, 16 years. 1 part ఎంత అవుతుంది, 8 అవుతుంది. ఏం కనుక్కోవాలి, ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ది యంగర్ వన్. యంగర్ వన్ ఎన్ని పార్ట్స్, 1 part 8 years కదా. ఈ 8 years ఎప్పుడు, 6 years ఎగో. నాకు ప్రజెంట్ ఇయర్ కావాలంటే ఏం చేయాలి, ఈ 6 years ఏం చేయాలి, యాడ్ చేయాలి. 6 + 8 ఎంత అవుతుంది, 14 years. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద సమ్ ఆఫ్ 2 fractions ఈజ్ 3/4. One of them is 2/3. What is the another fraction? So
టూ ఫ్రాక్షన్స్ని సమ్ చేసి 3/4 వచ్చిందంట. అందులో ఒక ఫ్రాక్షన్ ఏమో 2/3, వేరే ఫ్రాక్షన్ మనకు తెలియదు ఎక్స్ అనుకోండి. ఈ రెండు సమ్ చేసి 3/4 రావాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 3/4 మైనస్ 2/3. ఎల్సిఎం తీసుకుంటే 12 అవుతుంది. ఈ రెండు కోప్రైమ్ నెంబర్సే కాబట్టి డైరెక్ట్గా ఏం చేస్తారు మీరు క్రాస్గా మల్టిప్లై చేసుకోండి, ఇంకా ఈజీ. 3 3 ఎంత 9 మైనస్ 4 ఎంత 8, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/12. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ 1/3 మైనస్ 1/4 అనుకోవాలి. ఎల్సిఎం ఎంత 12 అవుతుంది. ఈ రెండు ఏ నెంబర్స్ కోప్రైమ్ నెంబర్సే కదా, డైరెక్ట్గా రాయొచ్చు మనం. క్రాస్గా మల్టిప్లై చేయండి, ఇక్కడ క్రాస్గా మల్టిప్లై చేస్తే 4 వస్తుంది, ఇక్కడ క్రాస్గా మల్టిప్లై చేస్తే 3 వస్తుంది. 1/12. ఇలా మీరు వాల్యూస్ని పట్టుకొని లాజిక్స్ని మీరు అప్లై చేయాలి. నెక్స్ట్ వన్, ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ వాషింగ్ మిషన్ ఈజ్ 1/3 ఆఫ్ ది కాస్ట్ ప్రైస్, ఫైండ్ ద గెయిన్ పర్సంటేజ్ అన్నాడు. సెల్లింగ్ ప్రైస్ అనేది 1/3 అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్, ఇది ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 3 1 3 ప్లస్ 1 ఎంత 4/3. సో 4/3 ఆఫ్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 4/3. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత 3 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ ఎంత 4 రూపీస్. ఏం కనుక్కోవాలి ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవాలి. ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటిది ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత 1 రూపీ బై కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది 3 రూపీస్ ఇంటూ 100. 1/3 అంటే ఎంత అవుతుంది 33. 1/3%. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఏ ఫ్యాన్ was sold for 3,600 rupees at a loss of 4%. What would be the gain or loss percentage if it was sold for 4,200? జాగ్రత్త చూడండి, 3,600 రూపాయలకు అమ్మడం వల్ల లాస్ వచ్చింది. ఎంత లాస్ వచ్చింది 4% లాస్ అంట. లాస్ అంటే 100 నుంచి సపరేట్ చేయండి, ప్రాఫిట్ అంటే 100కి యాడ్ చేయండి. 4% లాస్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 96% అవుతుంది. అలాగే 4,200 రూపాయలకి అమ్మితే ఎంత పర్సెంట్ ప్రాఫిట్ లాస్ట్ పర్సెంట్ మనం కనుక్కోవాలి. ఈ 2 zeros క్యాన్సిల్ అవుతుంది. 6 36, 6 7. నెక్స్ట్ 6 16 ఎంత 96, క్రాస్గా మల్టిప్లై చేయండి. 16 ఇంటూ 7, 7 42, 7 1 7 11, 112%. 100 కంటే ఎక్కువ ఉంటే ప్రాఫిట్, 100 కంటే తక్కువ ఉంటే లాస్. 100 కంటే ఎంత ఎక్కువ ఉంది 12% ఎక్కువ ఉంది కాబట్టి 12% గెయిన్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద నెంబర్ x3451 ఈజ్ డివిజిబుల్ బై 3 వేర్ x ఈజ్ అ డిజిట్, వాట్ కెన్ బి ద సమ్ ఆఫ్ ఆల్ సచ్ వాల్యూ ఆఫ్ x? ఈ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక నెంబర్ ఉందంట, ఆ నెంబరు x 3 4 5 1. ఈ నెంబర్ అనేది 3తో డివైడ్ అవుతుందా 3తో డివైడ్ అవుతుంది. సో ఎక్స్ ప్లేసెస్లో ఏ పాసిబిలిటీ తీసుకోవచ్చు, ఆ పాసిబిలిటీ యొక్క సమ్ మనం కనుక్కోవాలి. 3 యొక్క డివిజిబుల్ రూల్ ఏంది సమ్ ఆఫ్ డిజిట్సే కదా. 3 యొక్క డివిజిబుల్ రూల్ ఏంది సమ్ ఆఫ్ డిజిట్స్ అనేవి 3తో డివైడ్ అవ్వాలి. ఇంకోటి ఏం చేయొచ్చు మనం, సమ్ 3 వచ్చినా 3 యొక్క మల్టిపుల్స్ వచ్చినా సరే ఏం చేయాలి క్యాన్సిలేషన్ చేయండి. సో 3 యొక్క మల్టిపులే 4 + 5 ఎంత 9, 3 యొక్క మల్టిపులే. సో x+1 వచ్చింది. ఇంకా ఎక్స్ ప్లస్లో ఏ నెంబర్ తీసుకుంటే అది ఎగ్జాక్ట్గా 3తో డివైడ్ అవుతుంది. సో నేను x+లో 2 తీసుకుంటా, 2 + 1 ఎంత 3తో పోతుంది. అలాగే x+లో 5 తీసుకుంటా, 5 + 1 ఎంత 6, 3తో పోతుంది. x+లో 8 తీసుకుంటా, 8 + 1 ఎంత 9, ఎగ్జాక్ట్గా 3తో పోతుంది. సో ఇంకేమైనా నెంబర్స్ ఉన్నాయా? ఇక్కడ నేను 11 తీసుకోవచ్చు, కానీ ఇక్కడ x ఏంటిది ఏ డిజిట్, ఓన్లీ సింగిల్ డిజిట్ మాత్రమే తీసుకోవాలి. సో ఆన్సర్ ఏమవుతుంది ఈ నెంబర్స్ యొక్క సమ్ తీసుకోవాలి. 8 + 2 10, 10 + 5 ఎంత 15. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద 2 రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆర్ గివెన్. ఒక రూట్ ఏమో x ఈజ్ ఈక్వల్ 2/3, ఇంకో రూట్ వచ్చేసి x ఈజ్ ఈక్వల్ 1/2. అయితే ద ఈక్వేషన్ కెన్ బి రిటర్న్ యాజ్, దీన్ని మనం ఎలా రాయొచ్చు అన్నాడు. సో ఒక రూట్ x ఈజ్ ఈక్వల్ 2/3 అయితే మనం దీన్ని ఎలా రాయొచ్చు, మనం x - 2/3 రాయొచ్చు. అలాగే ఇంకొక రూట్ x ఈజ్ ఈక్వల్ -1/2 అయితే దీన్ని ఎలా రాయొచ్చు x + 1/2
2 రాయొచ్చు. ఓకే, దీనికి మనం సింప్లిఫై చేస్తే ఈజ్ ఈక్వల్ టు 0. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది 3x - 2 by 3 ఇంటూ 2x + 1 by 2 ఈజ్ ఈక్వల్ టు 0. 3 2 = 6, రైట్ సైడ్కి వెళ్తే 0 అవుతుంది కదా. సో మనకి వాల్యూ ఏమవుతుంది 2x + 1 ఇంటూ 3x - 2. 2x + 1 3x - 2. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్, రైట్. సో ఇలా చేయాలి. నెక్స్ట్ వన్, ఇఫ్ ద ఎడ్జెస్ ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 3 centimeters, the volume will be increases by 6/7, and what is the original length of the each edge of the cube? సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏం చేస్తారు, ఆప్షన్ ఎలిమినేషన్లో చేయండి. ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్. సో స్టార్టింగ్ ఏమన్నాడు, ఒరిజినల్ సైడ్ 3 centimeters ఇంక్రీజ్ చేయడం వల్ల వాల్యూమ్ ఎంత ఇంక్రీజ్ అయిందంట 657 ఇంక్రీజ్ అయింది. సో ఒరిజినల్ ఎంత ఎక్స్ అనుకోండి, న్యూ సైడ్ ఎంత అవుతుంది x + 3. వీటిని మనం క్యూబ్ చేస్తే ఈ వాల్యూమ్ యొక్క డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు 657 ఇచ్చాడు. సో మీరేం చేస్తారు, ఆప్షన్ ఏమి ఇచ్చాడు, ద ఒరిజినల్ లెంత్ ఆఫ్ ఈచ్ ఎడ్జ్ ఆఫ్ ది క్యూబ్ అన్నాడు. ఆప్షన్ మనకి ఏమి ఇచ్చాడు, ఒరిజినల్ లెంత్ ఇచ్చాడు. ఒరిజినల్ లెంత్ ఏంటిది ఎక్సే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 7 తీసుకుంటా, 7 + 3 ఎంత అవుతుంది 10 క్యూబ్ అవుతుంది. మీరు జస్ట్ ఈ రెండు ప్లేస్ వాల్యూ మాత్రమే చూడండి. 0 క్యూబ్ అంటే ఎంత వస్తుంది 0 మైనస్ 7 క్యూబ్ ఎంత 343, అంటే ఈ రెండు ప్లేస్ వాల్యూ ఎంత 3నే కదా. 10లో నుంచి 3 పోతే ఎంత వస్తుంది 7, ఈ రెండు ప్లేస్ వాల్యూ 7 వస్తుంది. ఇది ఆన్సర్ కావచ్చు, మనకు కావాల్సిన 657 కదా, 7 రావచ్చు. అలాగే ఇది 8 తీసుకున్నాను అనుకో, ఇది 3 ఇంక్రీజ్ కాబట్టి ఎంత అవుతుంది 11 అవుతుంది. 11 క్యూబ్ అంటే ఈ రెండు ప్లేస్ వాల్యూ ఎంత అవుతుంది 1331 అంటే 1 మైనస్ 8 క్యూబ్ అంటే ఎంత 512 అంటే 2 అవుతుంది. 11 నుంచి 2 పోతే ఎంత 9. సో ఇది కాదు. నెక్స్ట్ అలాగే ఒరిజినల్ సైడ్ 6 అనుకుంటే నీవు ఎంత అవుతుంది 9 క్యూబ్. 9 క్యూబ్ అంటే 729, యూనిట్ ప్లేస్ వాల్యూ 9. 6 క్యూబ్ అంటే ఎంత 216, యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత 6. 9లో 6 పోతే ఎంత 3. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ అలాగే ఒరిజినల్ సైడ్ 9 తీసుకుంటే నువ్వు ఎంత అవుతుంది 12 క్యూబ్ అవుతుంది. 9 క్యూబ్ ఓన్లీ యూనిట్ ప్లేస్ వాల్యూ తీసుకోండి. 2 క్యూబ్ అంటే ఎంత 8 మైనస్ 9 క్యూబ్ అంటే ఎంత అవుతుంది 729, 9. 18లో నుంచి 9 పోతే ఎంత 9. ఇది కూడా కాదు. ఎక్కడ నాకు యూనిట్ ప్లేస్ వాల్యూ 7 వచ్చింది, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇలా కాకుండా మీరు జనరల్గా ఫార్మాట్ అప్లై చేశారనుకో, ఇక్కడ ఏం చేయాలి a+b² ఫార్ములా అప్లై చేయాలి. ఇక్కడ మళ్ళీ మనకి ఏమొస్తుంది క్వాలిటీ ఈక్వేషన్ వస్తుంది, వాల్యూ చాలా పెద్దది అవుతుంది. సో అందుకనే ఆప్షన్ ఎలిమినేషన్ విధానంలో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. నెక్స్ట్ వన్, షామ్స్ ఇన్వెస్టెడ్ 5,000 rupees at 10% per annum compound interest. After n years, Sham received 1,655 rupees more. Find the value of n అన్నాడు. ఇప్పుడు శామ్ ఏమో 5,000 రూపాయలు తీసుకున్నాడు, 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా, 1,655 రూపాయలు ఎక్స్ట్రా కడుతున్నాడంట. అంటే దాని మీనింగ్ ఏంది, 1,655 రూపాయలు అంటే ఇది ఏంటిది, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1,655 రూపాయలు ఎన్ని ఇయర్స్కి వచ్చిందో మనం కనుక్కోవాలి. సో స్టార్టింగ్ ప్రిన్సిపల్ ఎంత 5,000, అమౌంట్ ఎంత అవుతుంది, అమౌంట్ అంటే ఏంటిది ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్టే కదా. సో 5,000 ప్లస్ 1,655 అంటే మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది 6,655 రూపాయలు అయింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత రావాలంట 10%. అది ఎన్ని ఇయర్స్కు మనం కనుక్కోవాలి. ఇది రివర్స్ ప్రాసెస్ అనమాట. డైరెక్ట్ లాజికల్ ట్రిక్ చెప్తున్నాను. రేషియో మొదలు రాయండి, క్యాన్సిలేషన్ చేస్తే ఎంత వస్తుంది 1000 వస్తుంది. అలా దీన్ని క్యాన్సిల్ చేస్తే 5 1 5, 5 3 15, 5 3 15 1. ఇది ఎన్ని ఇయర్స్కి, ఇది 3 ఇయర్స్కి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం కదా, 1 ఇయర్ కావాలంటే ఏం చేయాలి, క్యూబ్ రూట్ ఆఫ్ 1000 క్యూబ్ రూట్ ఆఫ్ 1331 అంటే ఎంత వస్తుంది 10:11. సో ప్రిన్సిపల్ ఏమో 10 రూపీస్, అమౌంట్ ఎంత 11 రూపీస్, ఇంట్రెస్ట్ ఎంత 1 రూపీ బై 10 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత 10% వచ్చింది. ఈ 10% ఎన్ని ఇయర్స్కి వచ్చింది మనకి 3 ఇయర్స్కి వచ్చింది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇలా చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అమౌంట్ కాస్త 121 అయింది. ఎన్ని ఇయర్స్కి మనం కనుక్కోవాలి, 10% పర్ యానం అనుకోండి. ఇప్పుడు డైరెక్ట్గా చూడగానే ఇది స్క్వేర్ రూటా క్యూబ్ రూటా ఫోర్త్ రూట్ మీకు తెలియాలి. ఇది 100 కాస్త 121 అయింది. నేను చేస్తాను, ఇది స్క్వేర్ రూట్ నెంబర్స్లా ఉన్నాయి కాబట్టి ఇది 2 ఇయర్స్కి. ఇది నాకు 1 ఇయర్ కావాలంటే ఏం చేయాలి, స్క్వేర్ రూట్ ఆఫ్ 100
స్క్వేర్ రూట్ ఆఫ్ 121 10:11. సో 1/10 into 100 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 10%. ఎన్ని ఇయర్స్కి 2 ఇయర్స్కి ఇలా కనుక్కోవాలి రైట్. నెక్స్ట్ వన్, ఏ ట్రైన్ క్రాస్డ్ a 140 meters long platform in 15 seconds and 180 meters long platform in 17 seconds. The speed of the train was అన్నాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లాజికల్గా చేయాలి. మీకు ఆల్రెడీ చెప్పే కదా, కొన్ని క్వశ్చన్స్ షార్ట్ ట్రిక్స్ ద్వారా చేయాలి, కొన్ని క్వశ్చన్స్ ఆప్షన్ ద్వారా చేయాలి, కొన్ని క్వశ్చన్స్ లాజికల్ ద్వారా చేయాలి. మన క్వశ్చన్ని బేస్ చేసుకొని మన ప్రాసెస్ మొత్తం మార్చాలి, అంతేగాని జనరల్ వేలో ప్రాబ్లం చేసుకుంటూ వెళ్ళకూడదు రైట్. సో ఒక ట్రైన్ ఉంది, ఒక ట్రైన్ ఏం చేస్తుంది, ఫస్ట్ ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తుంది. ప్లాట్ఫామ్ యొక్క లెంత్ ఎంత 140 meters. ఎంత టైం పట్టింది 15 seconds టైం పట్టింది. సేమ్ అదే ట్రైను ఇంకో ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తుంది, దాని యొక్క లెంత్ ఎంత 180 meters. ఎంత టైం పట్టింది 17 seconds పట్టింది. సో ఇక్కడ చూడండి, నాకు 2 seconds ఎక్స్ట్రా పట్టింది. ఎందుకు ఎక్స్ట్రా పట్టింది, ఇక్కడ ట్రైన్ లెంత్, ఇక్కడ ట్రైన్ లెంత్ కదా, ఇక్కడ ఎందుకు ఎక్స్ట్రా పట్టింది, ఇక్కడ ప్లాట్ఫామ్ లెంత్ ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది 40 meters. ఈ 40 meters నేను ఎక్స్ట్రా కవర్ చేయడానికి 2 seconds ఎక్స్ట్రా పట్టింది. డిస్టెన్స్ బై టైం ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది, స్పీడే కదా. ఎంత ఎక్స్ట్రా డిస్టెన్స్ వచ్చింది 40 meters. ఎంత టైం ఎక్స్ట్రా వచ్చింది 2 seconds. దట్ ఈజ్ ఈక్వల్ టు 20 meter/seconds. మీరు ఆప్షన్లో చూసే ఎందులో ఉన్నాయి, km/hourలో ఉన్నాయి కదా. సో 20 into meter/second km/hourలో కన్వర్ట్ చేయాలంటే 18/5. 5 4 సార్లు క్యాన్సిల్ అవుతుంది. 18 4 ఎంత 72 km/hour. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. అదే డిస్టెన్స్ అడిగితే జనరల్గా చేయాల్సి వచ్చేది, ఇక్కడ స్పీడ్ అడిగాడు కాబట్టి డైరెక్ట్గా లాజికల్ వేలో ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. నెక్స్ట్ వన్, రఘుస్ ట్యాంకర్ కెన్ ఫిల్ ఏ సిస్టమ్ ఇన్ 4 hours. ఆఫ్టర్ half the cistern is filled, 3 more similar tanks are opened. What is the total time taken to fill the cistern completely? So Raghu's tanker can fill in 4 hours. First tank in hours 4 hours. Next, after half of the cistern is filled, సగం ట్యాంక్ ఫిల్ అయిన తర్వాత ఇంకా ఎక్స్ట్రాగా 3 more సిమిలర్ ట్యాంకర్స్ అనమాట. 3 more సిమిలర్ ట్యాంకర్స్ అంటే అవి కూడా ఏమవుతాయి, అవి కూడా 4 hours ఫిల్ చేస్తాయి. ఇది సెకండ్ ట్యాంకర్ 4 hours, థర్డ్ ట్యాంకర్ 4 hours, ఫోర్త్ ట్యాంకర్ కూడా ఎంత 4 hours ఫిల్ చేస్తుంది. సో ఫస్ట్ ఏం చేయాలి, టోటల్ వర్క్ తీసుకోండి, ఎఫిషియన్సీ కనుక్కోండి. సో 4 కాబట్టి ఎల్సిఎం ఎంత వస్తుంది 4 liters. ఫస్ట్ పైప్ యొక్క ఎఫిషియన్సీ ఎంత 1 liter. సెకండ్ పైపు 1. ఇప్పుడు జాగ్రత్తగా పాయింట్ వినండి. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ ద సిస్టమ్ ఈజ్ ఫిల్డ్. హాఫ్ అన్ అవర్ తర్వాత కదా. ఫస్ట్ జనరల్గా ఓవరాల్గా అయితే ట్యాంక్ ఫిల్ అవడానికి ఎంత టైం పడుతుంది 4 hours. హాఫ్ ట్యాంక్ ఫిల్ అవడానికి ఎంత టైం పడుతుంది 2 hours కదా. ప్లస్ హాఫ్ ట్యాంక్ 2 liters ఆల్రెడీ ఫిల్ అయిపోయింది, ఇంకా రిమైనింగ్ ఎంత ఫిల్ చేయాలి 2 liters ఫిల్ చేయాలి. ఈ 2 liters ఎవరు ఫిల్ చేయాలి, ఈ 4 pipes ఫిల్ చేయాలి. సో 2 liters బై ఆ 4 pipes యొక్క ఎఫిషియన్సీ ఎంత 1 + 1 + 1 + 1 4. సో 2 + 1/2 అవర్స్లు కాబట్టి ఏం చేయాలి, మినిట్స్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 60. 2 ఎన్నిసార్లు పోతుంది 3 times 2 hours 30 minutes. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్లో వస్తే డైరెక్ట్ షార్ట్ ట్రిక్ ఏం చేయాలి, టోటల్ 4 hours కదా, ఇందులో హాఫ్ తీసుకోండి 2 hours ప్లస్ ఇంకా రిమైనింగ్ ట్యాంక్ ఎంత కెపాసిటీ ఉంది 2 liters ఉంది బై మొత్తం ఎన్ని పైప్స్ ఉన్నాయి 4 pipes కదా బై 4. సో 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 hours 30 minutes. డైరెక్ట్ షార్ట్ ట్రిక్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, ద నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇన్ హెన్ డెకాగాన్. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటిది, హెన్ డెకాగాన్ అంటే ఎన్ని సైడ్స్ మనం కనుక్కోవాలి. మెయిన్గా మనకి ఏం చేయాలి, హెన్ డెకాగాన్ అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని 11 sides ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ డయాగ్నల్ కనుక్కోవాలని డైరెక్ట్ ఫార్ములా ఉంది, షార్ట్ ట్రిక్ ఫార్ములా n × n - 3/2. n అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎంత 11 × 11 - 3 ఎంత అవుతుంది 8/2. 2 ఎన్నిసార్లు పోతుంది 4 times. 11 4 ఎంత 44. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో ఇక్కడ నుంచి ఎగ్జామ్లో మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇంతకుముందు వరకు 10 sides వరకే అడిగేవాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు మోర్ దాన్ 10 sides నుంచి అడుగుతున్నాడు. సో మోర్ దాన్ 10 sides ఇచ్చినప్పుడు
ఇవి వాటి పేర్లు గుర్తుపెట్టుకుని 11 సైడ్స్ ఉంటే ఏం పేరు ఉంటుంది, 12 సైడ్స్ ఉంటే ఏ పేరు ఉంటుంది, ఆ పేరు గుర్తుపెట్టుకుని సరిపోతుంది. ఈ ఫార్ములా మనకు తెలిసింది, n ఇంటూ n-3/2. నెక్స్ట్ వన్, ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడనమాట, ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్ అన్నాడు. అసలు ముందు హోల్ నెంబర్స్ అంటే ఏంటిది, హోల్ నెంబర్స్ అంటే ఏంటిది, 0, 1, 2, 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటివ్. నెక్స్ట్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంది, న్యాచురల్ నెంబర్స్ 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటివ్. ఇప్పుడు ఏమన్నాడు, ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. ఇది కరెక్టే కదా, ఆల్ న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్, బట్ ఆల్ హోల్ నెంబర్స్ అనేవి న్యాచురల్ నెంబర్స్ కాదు. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం, ఆల్ న్యాచురల్ నెంబర్స్ ప్లస్ 0 కాల్ హోల్ నెంబర్స్, కరెక్టే కదా. ఇంతవరకు ఏంటిది, మొత్తం 1 నుంచి మొత్తం న్యాచురల్ నెంబర్స్, 0 ప్లస్ యాడ్ చేశాడు కదా, ఇది మొత్తం కలిపితే హోల్ నెంబరు, ఇది కరెక్టే. నెక్స్ట్ హోల్ నెంబర్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద న్యాచురల్ నెంబర్స్, అది కూడా కరెక్టే కదా. హోల్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ డిఫరెంట్. ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది, ఎక్స్ట్రా 0 వచ్చింది కాబట్టి డిఫరెంట్ వచ్చింది. ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్టే. సో బోత్ 1 and 2 ఆర్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 0.0245 బార్. ఈ బార్ దేని మీద ఉంది, ఓన్లీ 45 మీదే ఉంది. రిటర్న్ యాజ్ ఏ వల్గర్ ఫ్రాక్షన్ ఇన్ ఇట్స్ సింప్లెస్ట్ ఫామ్. ఈ ఫార్మెట్ మనం సింప్లెస్ట్ ఫామ్లో మనం కన్వర్ట్ చేయాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. నెంబర్ పాయింట్ తర్వాత నెంబర్ ఏముంది, 245 మైనస్ బార్ బయట ఏ నెంబర్ ఉంది, 02 అంటే 2 కదా, బై బార్ లోపల ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 9s. బార్ బయట ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 డిజిట్స్ కాబట్టి 2 zeros రాయాలి. 245 నుంచి 2 తీసేస్తే ఎంత అవుతుంది, 243/9900. ఏమైనా క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిలేషన్ చేయండి. 9 2 18, 10 ఎంత ఉంది 63, 9 7 63. నెక్స్ట్ 9 1 9, 9 1 9, 2 0, 27/1100. 27/1100 ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద సమ్ ఆఫ్ 5/8 అండ్ 8/5. చూడండి, 5/8కి 8/5కి సమ్ కనుక్కోవాలి. చూడండి, ఈ రెండు ఏ నెంబర్స్, ఇవి కోపరేట్ నెంబర్సే కదా. ఎల్సిఎం ఎంత అవుతుంది, ప్రోడక్ట్ 40. ఎప్పుడైతే నెంబర్స్ కోపరేట్ నెంబర్స్ అని మీరు అనుకున్నా, డైరెక్ట్గా ఏం చేస్తారు, క్రాస్గా మల్టిప్లై చేయండి. 5 5 ఎంత 25 ప్లస్ 8 8 ఎంత 64. దట్ ఈజ్ ఈక్వల్ టు, మనం యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 64 89/40. 89/40 ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. మీరు జనరల్గా చేసినా అలాగే వస్తుంది. ఇక్కడ ట్రిక్స్ నేను చెప్తుంది ఏంటిది, డినామినేటర్లో కోపరేట్ నెంబర్స్ ఉండాలి. కోపరేట్ నెంబర్స్ ఉంటే ఎల్సిఎం ఎంత అవుతుంది, వాటి యొక్క ప్రోడక్ట్ 40. నెక్స్ట్ ఏం చేయాలి, క్రాస్గా మల్టిప్లై చేసుకోండి. అంతేగాని 8 5 సార్లు పోతుంది, 5 5 25, 5 8 సార్లు పోతుంది, 824 ఇలా రాసిన పని కూడా లేదు. రైట్, మాక్ టెస్ట్ రాయడం వల్ల ఏమవుతుందంటే షార్ట్ ట్రిక్స్, లాజిక్స్ ఇవన్నీ బాగా మళ్ళీ రీకాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ద సమ్ ఆఫ్ 15 అబ్జర్వేషన్ ఆఫ్ ఎ డేటా ఈజ్ 434 ప్లస్ ఎక్స్. ఇఫ్ ద మీన్ ఆఫ్ ద డేటా ఈజ్ ఎక్స్, దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు. సో మీన్ అన్న యావరేజ్ అన్న రెండు సేమే. యావరేజ్కి ఫార్ములా ఏంటిది, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మొత్తం చూడండి, ద సమ్ ఆఫ్ 15 అబ్జర్వేషన్ ఆఫ్ ఎ డేటా ఈజ్ 434 ప్లస్ ఎక్స్. సమ్ ఎంత ఇచ్చాడు, 434 ప్లస్ ఎక్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని, 15 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ మీన్ ఎంత ఇచ్చాడు, యావరేజ్ ఎక్స్ ఇచ్చాడు. 15x ఈజ్ ఈక్వల్ టు 434 ప్లస్ ఎక్స్. 15xలో నుంచి ఎక్స్ తీసేస్తే ఎంత వస్తుంది, 14x ఈజ్ ఈక్వల్ టు 434. 14 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 14 3 42. ఇంకొకటి ఉంది 14, 14 1 14. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 31. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈల్డ్ యాజ్ ఏ రికరింగ్ డెసిమల్. మీరు ఎప్పుడైనా సరే ఒక నెంబర్ రికరింగ్ డెసిమల్ అవ్వాలి అంటే, రికరింగ్ డెసిమల్ అవ్వాలి అంటే డినామినేటర్లో, ఇది న్యూమినేటర్, ఇదేంటిది డినామినేటర్. డినామినేటర్లో 3 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. అంటే ఇది 3 6 9 ఇలా ఉంటే మనకి రికరింగ్ డెసిమల్ వస్తుంది. ఎందుకని, ఫర్ ఎగ్జాంపుల్ 1/3 అంటే ఎంత వస్తుంది, 0.333. అలాగే 1/9 అంటే ఎంత వస్తుంది, 0.111. ఇది రికరింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ షార్ట్ ట్రిక్ ఏంటిది, డినామినేటర్లో 3 యొక్క మల్టిపుల్స్ ఉంటే మనం రికరింగ్ డెసిమల్ వస్తుంది. ఇక్కడ చూడండి, 21/30 ఆప్షన్ ఏ ఎంత, 21/30.
30, 3 పదులు 3 ఏళ్ళు. డినామినేటర్లో 3 యొక్క మల్టిపుల్స్ ఉన్నాయా? సో లేవు, ఆప్షన్ ఏ కాదు. ఆప్షన్ బి 21/1 20, 3 ఏళ్ళు 21, 3 40. సో డినామినేటర్లో 3 యొక్క మల్టిపుల్స్ ఉన్నాయా? సో ఆప్షన్ కూడా బి కూడా కాదు. ఆప్షన్ సి 21/60, 3 ఏళ్ళు 3 20. ఇది డినామినేటర్లో 3 యొక్క మల్టిపుల్స్ ఉన్నాయా? ఆప్షన్ సి కూడా కాదు. ఆప్షన్ డి చూడండి 21/90, 3 ఏళ్ళు 3 30. అంటే డినామినేటర్లో 3 యొక్క మల్టిపుల్స్ ఉన్నాయి కదా. సో 3 యొక్క మల్టిపుల్స్ ఉంటే కంపల్సరీ మనకు రికరింగ్ డెసిమల్ అనేది వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఏ స్క్వేర్ పార్క్ హ్యావింగ్ ఎ సైడ్ 22 meters has 2 roads each 2 meters wide running in the middle of it and parallel to its length and breadth. What will be the cost of the graving the part of the rate 100 meters square? సో చూడండి ఇక్కడ ఏం చేయాలి, డయాగ్రామ్ డ్రా చేయాలి. ఇక్కడ కొంచెం టైం టేకింగ్ పడుతుంది. ఇది మీడియం లెవెల్ క్వశ్చనే, స్టార్టింగ్లో స్కిప్ చేస్తున్నా. నెక్స్ట్ వన్, ద రేషియో ఆఫ్ a number of marbles that Joy and Minati had 5:8. The ratio of number of marbles that Jacob and Minati has 7:12. What is the ratio of number of marbles that Joy and Jacob అన్నాడు. ఫస్ట్ జాయ్కి మినతి మార్బుల్స్ రేషియో ఎంత? 5:8. నెక్స్ట్ జాకోబ్కి మినతి మార్బుల్ రేషియో ఎంత? 7:12. ఈ రెండు రేషియోస్లో ఏది కామన్గా ఉంది? మినతి కామన్గా ఉంది కదా. అంటే దాని కింద వాల్యూ కూడా ఎలా ఉండాలి? సేమ్గా ఉండాలి. కానీ ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ 8 ఉంది, ఇక్కడ ఏమో 12 ఉంది. సేమ్ చేయాలంటే ఏం చేయాలి? ఎల్సిఎం తీసుకోవాలి. 8కి 12కి ఎల్సిఎం ఎంత? 24. ఇక్కడ 24 రావాలంటే ఈ రేషియో మొత్తాన్ని ఏం చేస్తారు? 3తో మల్టిప్లై చేయండి. ఇక్కడ 24 రావాలంటే ఈ రేషియో మొత్తాన్ని 2తో మల్టిప్లై చేయండి. 3 5 15, 3 8 24, 7 14, 12 24. మనకి ఎవరెవరి రేషియో కావాలి? జాయ్కి నెక్స్ట్ జాకోబ్ రేషియో కావాలి. జాయ్ ఎంత ఉన్నాడు? 15 parts. అలాగే జాకోబ్ ఎంత ఉన్నాడు? 14 parts. 15:4. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఏ అండ్ బి కెన్ కంప్లీట్ టాస్క్ ఇన్ 20 days. బీసీ ఇద్దరు కలిసి 30 days చేస్తున్నారు. సిఏ కలిసి 24 daysలో వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. అయితే క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? హౌ మెనీ డేస్ విల్ ఈచ్ ఆఫ్ బి అండ్ సి టేక్ టు కంప్లీట్ ద టాస్క్ ఇండివిజువల్లీ. బీసీ ఇద్దరు సపరేట్గా ఎన్ని రోజుల్లో చేస్తారో కనుక్కోవాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఏం కావాలి? ఫస్ట్ బీసీ యొక్క ఎఫిషియన్సీ కావాలి. ఓకే, ఆ ఎఫిషియన్సీ కనుక్కోండి. ఏబి ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారు? 20 days చేస్తున్నారు. బీసీ ఇద్దరు కలిసి 30 daysలో వర్క్ చేస్తున్నారు. సిఏ ఇద్దరు కలిసి 24 daysలో వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. సో టోటల్ వర్క్ మనకు తెలియదు. టోటల్ వర్క్ ఎంత? ఎల్సిఎం తీసుకోండి. 20కి 30కి 24కి ఎల్సిఎం ఎంత? 120. ఏబి ఇద్దరు కలిసి 120 యాపిల్స్ని 20 daysలో తినేస్తున్నారు. రోజుకి ఎన్ని యాపిల్స్ ఉంటారు? 6 యాపిల్స్. బీసీ రోజుకి ఎన్ని యాపిల్స్ ఉంటారు? 4 యాపిల్స్. సిఏ రోజుకి ఎన్ని యాపిల్స్ ఉంటారు? 5 యాపిల్స్. ఈ ఎఫిషియన్సీ మొత్తం యాడ్ చేయండి. ఇక్కడ కూడా యాడ్ చేస్తే ఏమవుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి ప్లస్ సి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ మొత్తం యాడ్ చేస్తే ఎంత? 6 + 4. 6 + 4 ఎంత? 10. 10 + 5 ఎంత? 15. ఫస్ట్ మనకి ఏం కావాలి? ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ కావాలి. ఈ మొత్తం మనం యాడ్ చేసి ఎంత వస్తుంది? 2 ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి దట్ ఈజ్ ఈక్వల్ టు 15. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 7.4, 7.5. ఇదేంటిది? ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ. ఇప్పుడు మనకి ఏం కావాలి? బి యొక్క ఎఫిషియన్సీ కావాలి, సి యొక్క ఎఫిషియన్సీ కావాలి, రైట్? ఇప్పుడు నాకు బి కావాలంటే ఏం కావాలి? ఏసీ తీసుకుంటా. ఏసీ ఎఫిషియన్సీ తెలిస్తే నేను బి కొనుక్కోవచ్చు. ఏసీ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 5 కదా. ఏసీ యొక్క ఎఫిషియన్సీ 5 అయితే బి ఎంత అవుతుంది? 2.5 అంటే ఎంత? 5/2 అవుతుంది. నాకు సి యొక్క ఎఫిషియన్సీ కావాలి. సి యొక్క ఎఫిషియన్సీ కావాలంటే నాకేం కావాలి? ఏబి యొక్క ఎఫిషియన్సీ కావాలి. ఏబి యొక్క ఎఫిషియన్సీ ఎంత? ఏబి ఇద్దరు కలిసి 6 యాపిల్ తింటున్నారు. ముగ్గురు కలిసి 7.5. సి ఎంత అవుతుంది? 1.5 దట్ ఈజ్ ఈక్వల్ టు 3/2. ఇప్పుడు చూడండి, బి నెంబర్ ఆఫ్ డేస్ టేకెన్ బై బి కనుక్కోవాలి. టోటల్ వర్క్ ఎంత? 120 బై బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 5/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 120 × 2/5. 5తో హ్యాండిల్ చేస్తే 24 times 24 × 2 ఎంత? 48. 48 ఓన్లీ ఆప్షన్ ఏలోనే ఉంది. మీరు మళ్ళీ బి సి కనుక్కోవాల్సిన పని కూడా లేదు. టైం ఉంది కూడా చేద్దాం మనం. డేస్ బై సి టోటల్ ఎంత? 120 బై సి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 3/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 120 × 2/3. 3 ఎన్నిసార్లు పోతుంది? 40 times
42 ఎంత 80 డేస్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. సో ఇలా ఫస్ట్ రీడింగ్లో నేను ఏం చేశాను, మీడియం లెవెల్ క్వశ్చన్స్, డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ స్కిప్ చేసుకుంటూ షార్ట్ ట్రిక్స్ ద్వారా చేసే ప్రాబ్లమ్స్, ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా చేసే ప్రాబ్లమ్స్, క్యాలిక్యులేషన్స్ తక్కువగా ఉండే లాజికల్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ రీడింగ్లో చేశాను. సో ఓవరాల్గా నేను ఎన్ని క్వశ్చన్స్ స్కిప్ చేశాను, 2 క్వశ్చన్స్ స్కిప్ చేశాను. ఇప్పుడు మళ్ళీ రిటర్న్కి వెళ్ళి బ్యాక్కి వెళ్ళి ఆ 2 క్వశ్చన్స్ చేయాలి. ఇక్కడ నాకు పీపీటీ కాబట్టి నేను ఒక క్వశ్చన్ వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. అదే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు రైట్ సైడ్ మీకు మొత్తం నెంబరింగ్ ఉంటుంది. ఏ నెంబర్ మీరు నోట్ చేయండి, ఏ నెంబర్ క్వశ్చన్ డిఫికల్టీగా ఉంది, ఏ నెంబర్ క్వశ్చన్ ఈజీగా ఉంది, మీడియం లెవెల్లో ఉంది, మీరు నోట్ చేసుకుంటే అండ్ డైరెక్ట్గా మీరు ఆ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళొచ్చు. సో ఫస్ట్ నేను ఏ క్వశ్చన్ స్కిప్ చేశాను, ఈ క్వశ్చన్ నేను స్కిప్ చేశాను. ఏ స్క్వేర్ పార్క్ హ్యావింగ్ సైడ్ 22 మీటర్స్. ఒక స్క్వేర్ పార్క్ ఉందంట, ఆ స్క్వేర్ పార్క్ యొక్క సైడ్ ఎంత ఉంది, 22 మీటర్స్ ఉంది. ఇది 22, ఇది కూడా 22నే, ఇది కూడా 22. అయితే 2 roads each 2 meters wide running in the middle of it and parallel to its length and breadth. 2 roads వేసాడంట. ఒకటేంది లెంత్కి ప్యారలల్గా, ఇంకోటి ఏంటిది బ్రెడ్త్కి ప్యారలల్గా. ఇలా 2 roads వేసాడు. అయితే ఏం కనుక్కోవాలి, వాట్ విల్ బి ద కాస్ట్ ఆఫ్ గ్రావెలింగ్ ద పాత్ ఎట్ ద రేట్ ఆఫ్ 100 meters square. సో ఈ మొత్తం ఏరియా ఉంది కదా, ఈ పాత్కి రోడ్ వేయడానికి ఎంత ఖర్చు పడుతుందో ఫస్ట్ మనం కనుక్కోవాలి. ఇది మనం కనుక్కోవాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి, దీని ఏరియా కనుక్కోవాలి, అలాగే దీని యొక్క ఏరియా కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ఇక్కడ ఏంది, ఇది 2 times రిపీట్ అయింది. ఈ ఏరియాని ఏం చేయాలి, మనం తీసేయాలి. రైట్. వైడ్ ఎంత ఇచ్చాడు, 2 meters కదా, విడ్త్ ఇది 2 meters. చూడండి ఫస్ట్ ఈ లైను లెంత్ ఎంత 22, దీని యొక్క విడ్త్ ఎంత 2 కదా, ఏరియా ఎంత అవుతుంది 22 × 2 ప్లస్. నెక్స్ట్ అలాగే ఈ లైన్ తీసుకోండి, ఈ లైన్ యొక్క లెంత్ ఎంత, ఇది 22 అయితే ఇది కూడా ఏమవుతుంది 22. దీని యొక్క విడ్త్ ఎంత 2నే కదా, సో 22 × 2 టోటల్. ఈ లైన్ మొత్తం వచ్చేసింది. నెక్స్ట్ మనకేం కావాలి, ఈ పాత్ వరకే కావాలి, ఈ పాత్ వరకు. దీని యొక్క లెంత్ ఇది 2 మొత్తం 2 కదా, 2 × 2 అవుతుంది. రైట్. సో మొత్తం చూడండి 44 ఎంత, 22 × 2 ఎంత అవుతుంది 44, 88 - 4 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది మనకి 84 meters square వచ్చింది. సో 1 మీటర్ ఆన్సర్ ఎంత వస్తుంది, 1 meter square ప్రైస్ ఎంత 100 rupees. 84 × 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 8400 rupees. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇది ఇక్కడ మనకి ఏంటంటే డయాగ్రామ్ వేయడానికి, అండర్స్టాండ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ లాస్ట్ ఫస్ట్లో క్వశ్చన్ మిస్ చేశాను, ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్, ఇది ఫస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఎందుకు స్కిప్ చేశాను, ఇది క్వశ్చన్ క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువగా ఉంది. ఒక ఈక్వేషన్ ఉందంట, x² ప్లస్ ఏ ఈక్వేషన్ ఇది, x² ప్లస్ ax ప్లస్ b వెన్ డివైడెడ్ బై x - 4 లీవ్స్ ద రిమైండర్ ఆఫ్ 32. రిమైండర్ ఏం లేకపోతే ఈక్వల్ టు 0 ఉండేది, రిమైండర్ వచ్చిందంటే ఈక్వల్ టు 32 అవుతుంది. సో x - 4 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 4 కదా. సో x ప్లేస్ వాల్యూ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. 4² అంటే ఎంత 16 ప్లస్ 4a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 32. 4a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 32లో నుంచి 16 తీసేస్తే 16 అవుతుంది. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఇంకో ఈక్వేషన్ ఇచ్చాడు, ఏంటిది x² ప్లస్ bx ప్లస్ a. దీన్ని మనం x - 4తో డివైడ్ చేసి రిమైండర్ ఎంత వచ్చిందంట 35 ఈజ్ ఈక్వల్ టు 35. x - 4 ఈజ్ ఈక్వల్ 0 అయితే x ఈజ్ ఈక్వల్ మళ్ళీ ఏమవుతుంది 4 కదా, 4 సబ్స్టిట్యూట్ చేయండి. 4² అంటే ఎంత 16, 4b ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 35. 4b ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 35లో నుంచి 16ని మనం తీసేస్తే ఎంత అవుతుంది 19 అవుతుంది. ఇది ఈక్వేషన్ 2. మనకేం కావాలి, a ప్లస్ b కావాలి. సో మీరేం చేస్తారు, ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని యాడ్ చేయండి. 4a ప్లస్ b ప్లస్ 4b ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ 19. ఇది మనం 4a ఒక a ఎంత అవుతుంది 5a ప్లస్ ఒక b 4b ఎంత అవుతుంది 5b ఈజ్ ఈక్వల్ టు 35. ఇక్కడ 5 కామన్ తీస్తే 5 ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 35. 5 నిమిషాలు క్యాన్సిల్ అవుతుంది 7 times. a ప్లస్ b వాల్యూ ఎంత వచ్చింది 7. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్.
చూసారు కదా. సో మాక్ టెస్ట్ అనేవి మీరు రాసేటప్పుడు కూడా ఈ స్ట్రాటజీలోనే రాయండి. మీరు కానీ ఈ స్ట్రాటజీ రాస్తే మాత్రం డెఫినెట్గా మీకు తెలియకుండానే పేపర్ని 2 to 3 టైమ్స్ చదువుతారు ఇన్ టైంలోనే ఈ ట్రిక్స్ అప్లై చేస్తే. రైట్, వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.